ప్రైజ్ లార్డ్ అండి. ఈ గునుపూడి శివాంజలి వాయిస్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు. షేర్ చేసిన మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు. అనేక మంది ప్రజలు మరి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని సర్వలోకమునికి వెళ్లి సర్వ సృష్టికి దేవుని యొక్క సత్య సువార్తను తెలియజేయాలని ఉన్నతమైన సంకల్పం కలిగిన బిడ్డలందరూ కూడా మరి అనేక మందికి సత్యవాక్యాలను షేర్ చేస్తూ ఉంటారు. నిజంగా ఈ సత్య సువార్తలో నీవు కూడా అలా పాలిభాగస్తుడిగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తివవుతావు. అంటే చాలా మంది ఎలా ఉంటారంటే మేమెందుకు షేర్ చేయాలి? లేకపోతే మేమెందుకు సబ్‌స్క్రైబ్ చేయాలి? లేకపోతే సబ్‌స్క్రైబ్ చేసి అన్‌సబ్‌స్క్రైబ్ చేసేయడం. లేకపోతే షేర్ చేయకుండా ఆహ్, దేవుని వాక్యాలు మేము విన్నాం కదా! చాల్లే అని అనుకోవడం దేవుని చిత్తం కాదండి. అంటే ఈ రోజున సర్వలోకమునికి వెళ్లి సర్వ సృష్టికి కూడా దేవుని సువార్తను వినిపించాలనే ఉన్నతమైన ఉద్దేశ్యం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే, ఈ రోజు నువ్వు విన్నావు. నీతోనే ఈ వాక్యం అనేది మరి అంతమైపోవడం దేవుని చిత్తము కాదు గానీ, నువ్వు తెలుసుకున్న ఈ సత్యాన్ని నీవు చెప్పగలిగితే నీ ఇరుగు పొరుగు వారికి తెలియజేయడం. అంతేకాదు నీ చెప్పగలుగుతున్న ఈ యొక్క సత్యమైన మాటలన్నీ కూడా నీ ద్వారా ఒక వ్యక్తికి నువ్వు షేర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే సువార్తను అనేక మందికి వినిపింప చేసిన వ్యక్తివి మరి అవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి అపవాది ఎప్పుడూ కూడా ఏం చేస్తూ ఉంటుందంటే మనమెందుకు షేర్ చేయాలి? మనమెందుకు ఈ పరిచర్యలో అంటే నేనెందుకు షేర్ చేయాలి? నేనెందుకు సబ్‌స్క్రైబ్ చేయాలి? అనే ఆలోచనలు కలిగినవా? అది అపవాది దృష్టి నుంచి వచ్చిన ఆలోచన. ఎందుకంటే నీవు దేవుని యొక్క ఆలోచన కలిగిన బిడ్డవనుకో నువ్వేం చేస్తావు? చక్కగా ఈ మాటలు మాకెంతో ఉపయోగకరంగా ఉన్నాయి. మాకు ఉపయోగకరంగా ఉండడమే కాదు, అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలని దేవుని మనస్సు కలిగిన బిడ్డలు ఏం చేస్తారండి? షేర్ చేస్తారు, సబ్‌స్క్రైబ్ చేస్తారు. ఒకవేళ దురాత్మ లేకపోతే అపవాది యొక్క ఆలోచన కలిగిన వారు ఏం చేస్తారండి? మాకక్కర్లేదు. లేకపోతే మేమెవరికి షేర్ చేయాలి? అని చెప్పి వారు ఒక నిర్లక్ష్యమైన స్థితిని కలిగి ఉండి, అపవాది ఆలోచనలో ఉన్నవారు సువార్త పనిలో పాలిభాగస్తులుగా ఉండలేరండి. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని యొక్క ఆత్మను కలిగింది, దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్న వ్యక్తులు చక్కగా ఈ ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకోవడమే కాదు, దేవుని యొక్క సత్య సువార్తను అనేక మందికి షేర్ చేస్తారు. అటువంటి మరి పరిశుద్ధాత్మ అనుభవం మనందరికీ ఉండాలని మరి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీ ప్రజలతో మీరు మాట్లాడమని అపవాది కలిగించే ఆలోచన తీసివేసి మీ పరిశుద్ధాత్మ సహాయంతో బిడ్డలందరూ కూడా దేవుని యొక్క సత్యమైన మాటలు వారు వినడమే కాదు, అనేక మందికి షేర్ చేసి నేను ఈ ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకోవడమే కాదు, అనేక మందికి సత్యమైన దేవుని వాక్యాన్ని వినిపించగలిగిన మనసు మా బిడ్డలందరికీ కూడా మరి అందించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ రోజున ఆదికాండం 3వ అధ్యాయం మరి అనేకమైన అంశాలు బైబిల్ సత్యాలు తెలుసుకుంటున్నాం కదా! దానిలో భాగంగా ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుతానండి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నతమైన జీవితాలను మరి ఆదాము, హవ్వమ్మకిస్తే వారేం చేస్తారు? దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపరిచారు. అంటే మేమెందుకు దేవుని మాట వినాలి? లేకపోతే మేమెందుకు దేవుని యొక్క వాక్యాన్ని షేర్ చేయాలి? అన్నట్లుగా వారేం చేస్తారు? దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపరిచి దేవుడు తినవద్దంటే అవి ఆ టెంప్టేషను లేకపోతే ఆకర్షణ దేవుడు ఎందుకు తినొద్దన్నాడు అనే ఆలోచన, జ్ఞానం అనేది లేకుండా ఏం చేస్తారంటే నిర్లక్ష్యం. దేవుడే కదా! లేకపోతే ఒక నిర్లక్ష్య స్వభావం చెప్పాలండి. అంటే ఈ రోజున ఆ నిర్లక్ష్య స్వభావం అనేది మన జీవితంలో ఒక శాపాన్ని, పాపాన్ని ఎలా తీసుకొస్తుందో, మరణాన్ని అలాగే అనేకమైన ఇబ్బందికరమైన జీవితం వారికి ఎలా కలుగుతుందో అనేక అంశాలు మనం తెలుసుకున్నాం కదా! ఈ రోజున మరి దేవుడు మరి ప్రేమగల దేవుడు. నిన్ను, నన్ను ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. మరి యోహాను సువార్త మరి 3వ అధ్యాయం 16వ వచనం ఈ రీతిగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువానికి నశింపక నిత్య జీవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని ఆయన ఏం చేస్తున్నారండి? ఆయన రక్షణ అనే వస్త్రాన్ని కూడా మనందరికీ కూడా దయచేయగల సమర్థుడు. అంటే ఈ రోజున మనము వస్త్రాలు కలిగి ఉన్నామా లేదా అనే సత్యాన్ని తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే ఈ రోజున మరి సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఇక్కడ మరి ఆదాము, హవ్వమ్మ దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపరచడం ద్వారా ఏం జరిగిందంటే వారు ఏం చేశారండి? దేవుని మాటకు అవిధేయత చూపించారు. దాని ద్వారా వారి జీవితాలకి పాపము, శాపము వచ్చింది. అంతేకాదు మరి ఆ స్థితిని బట్టి వారిని
అలాగే విడిచిపెట్టకుండా దేవుడు ప్రేమగల దేవుడని ఆయనను ఆయన నిరూపించుకున్నారు. వారికి శిక్ష విధించారు కానీ, ఆ శిక్ష ఒక శిక్షణగా ఉండి మరలా ఆయన ఎలా అయితే దేవుని నుంచి దూరమయ్యారో మరలా ఆయనకి చేరే మార్గాన్ని మరి యేసుక్రీస్తు ద్వారా వారికి అనుగ్రహించడం జరిగింది. అంతేకాదు మరి కష్టపడడం ద్వారా ఈ కష్టంలో ఉంచి వచ్చిన కొద్దిగా స్థితిలో నుంచి దేవుని కృతజ్ఞత చెల్లించడం అనే స్థితిని కలిగి ఉంటారని చెప్పి వారికి శిక్ష అనేది విధించడం జరిగింది. అంటే దేవుడు ఏది చేసినా సరే మన మేలు కొరకు, మంచి కొరకు చేసే దేవుడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అందులో భాగంగా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారండి? ప్రేమిస్తూ ఉంటారు. బాధ్యత కలిగి ఉంటారు. ఆయన ప్రేమించారు కాబట్టి ఆయన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి ఆ రక్షణ అనే వస్త్రాన్ని మనందరికీ కూడా ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే ఇక్కడ తన బిడ్డలైన వారు మరి ఆయన మాట వినకపోయినా సరే ఏం చేశారండి? మరి ఆయన వస్త్రాలు అంటే వారిని ఆ యొక్క దిగంబరత్వంతోనే వారిని ఉంచడం దేవుని చిత్తము కాదు గాని, వారిద్దరికీ కూడా ఏం చేశారు ఆయన ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాయలను చేయించి అంటే వారిని దిగంబరులుగా ఆదాము హవ్వమ్మ పాపం చేయడం ద్వారా సిగ్గు ఎరగని స్థితిలో ఉన్న వారు బుద్ధి వచ్చాక అంటే వారు ఆ తప్పు దేవుని యొక్క మాట వినకపోవడం ద్వారా ఆ పండు తినడం ద్వారా వచ్చిన అవిధేత వల్ల ఏం జరిగింది? వారికి బుద్ధి అనేది వచ్చింది. అంటే మేము దిగంబరులుగా ఉన్న మన స్థితిని వారు గమనించి అంజూరపు ఆకులు చుట్టుకున్నారనే అంశాలు తెలుసుకున్నాం కదా! వారు అంజూరపు ఆకులతోనే ఒక్కరోజు ఎండిపోయేటువంటి ఆ యొక్క లేకపోతే కొన్ని రోజులకి ఎండిపోయే ఆకులతోనే ఆ దేహములతోనే వారిని విడిచిపెట్టలేదు గాని దేవుడు వారికి చర్మపు చొక్కాయలను చేయించి బాధ్యత గల దేవుడని ఆయన ప్రేమించే దేవుడని ఆయన ఇక్కడ నిరూపించుకున్నారని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే సర్వ సృష్టికర్తైన దేవుడు తన బిడ్డలకి వస్త్రాలు ఇచ్చే దేవుడు. అంటే తమ బిడ్డలు అంటే ఇతరుల ఎదుట తమ సిగ్గును కనపరుచుకునేవారు కాగాని లేకపోతే దిగంబరులుగా ఉండడం దేవుని యొక్క చిత్తము కాదు. నా బిడ్డలు అందరి ఎదుట గౌరవంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన ఏం చేశారండి? చర్మపు చొక్కాయలను చేయించడం జరిగింది. వారికి తొడిగించడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దానిలో భాగంగా చూసుకుంటే మరి ఈ లోకంలో మరి అనేక మంది తల్లిదండ్రులు గాని, అనేక మంది ప్రజలు గాని యవ్వనస్తులైన తమ బిడ్డల విషయంలో మరి బర్త్‌డే పార్టీస్ వచ్చినా, ఫంక్షన్స్ వచ్చినా, ఏ వివాహ కార్యక్రమాలు కానీ తమ బిడ్డలకి అనేక రకాలైన వస్త్రాలని మరి కొంటూ ఉంటారు. లేకపోతే వారు మరి దేవుని యొక్క మాట వినకుండా ఉండని స్థితిలో అంటే యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు మరి అనేకమైన వ్యసనాలతో కూడిన జీవితం జీవిస్తున్నప్పుడు నాన్న, కన్నా, బుజ్జి, బంగారం అని చెప్పి ఏం చేస్తా ఉంటారండి? వారికి ఇంకొంచెం మరి అర్ధరాత్రి 12కి వచ్చినా వాడి కోసం వెయిట్ చేసి నాన్న ఈ ముద్ద తినమ్మా, ఇది తినమ్మా అని చెప్పి వాడికి ఆహారం పెడుతూ ఉంటారు. అంతేకాదు వాడు తాగుతున్నా, తిరుగుతున్నా, వ్యసనాలతో కూడిన జీవితం జీవిస్తూ ఉన్నా సరే ఏమాత్రం వారిని గద్దించకుండా ప్రేమిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కదండీ! ప్రేమిస్తారు. కానీ ఆ ప్రేమ అనేది అతి గారాబం వల్ల ఏం చేస్తా ఉంటారు? పాపపు జీవితానికి ఎడిక్ట్ అయిపోయినా సరే వారిని గద్దించకపోవడం ద్వారా వారు ఆ పాపానికి ఎడిక్ట్ అయిపోయి వారు ఏం చేస్తూ ఉంటారు? ఆ పాపంలో, శాపంలో పడిపోయి మరి ఆ పాపిష్టి జీవితంలో ఉన్నా సరే తల్లిదండ్రులు ఎంతో ప్రేమించి, ఎంతో ప్రేమగా చక్కని వస్త్రములు కొంటారు, చక్కని వస్తువులు కొంటారు, చక్కని ఆహారం పెడుతూ ఉంటారు. మరి అదే యవ్వనస్తులైన బిడ్డలు ఒకానొక దినాన సర్వసృష్టికర్తైన దేవుడు, సత్యదేవుడు ఎవరో, నేనే మార్గం, సత్యం, జీవం అన్న ఆ సృష్టికర్త అయిన యేసుని తెలుసుకున్నప్పుడు వారికున్న వ్యసనముల నుంచి, వారికున్న పాపపు జీవితం నుంచి, వారు ప్రవర్తించిన దుర్మార్గమైన క్రియల నుంచి, పాపిష్టి కార్యముల నుంచి విడుదల పొందుకొని పరిశుద్ధంగా జీవించి తమ గృహాలకు, తమ తల్లిదండ్రుల యొద్దకు వచ్చినప్పుడు ఆ యవనస్తులైన బిడ్డల్ని తల్లిదండ్రులు మరి చెడు వ్యసనాలతో ఉన్నప్పుడు నానా బుజ్జి బంగారం అన్నారు కదా! మరి అదే పాపిష్టి జీవితాన్ని విడిచి పరిశుద్ధంగా జీవిస్తూ మరి వారి యొద్దకు వచ్చినప్పుడు అదే బంగారం, అదే బుజ్జి అంటారా? అలా అనరండి. అప్పుడేమంటారు? ఈ తక్కువ జాతి వాళ్ళ దేవుణ్ణి మీరెందుకు నమ్ముకున్నారు? మా పరువు తీస్తున్నావు. మా పరువు ప్రతిష్ట ఏమవ్వాలి? మేము ఈ మతం ఆచారాలు కలిగి ఉన్నవారం కదా! నీవు అటు వెళ్ళడం ద్వారా మన జీవితంలో లేదా మన కుటుంబంలో నా పరువు పోతుంది అని చెప్పి అనేక మంది తల్లిదండ్రులు మరి
వ్యసనాలతో కూడిన జీవితాన్ని కలిగినప్పుడేమో వారిని ఎంకరేజ్‌మెంట్ చేసి అతిగారంతో నాశనం చేస్తారు. అదే బిడ్డలు చక్కగా ఆ పాపాన్ని, శాపాన్ని విడిచి పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా బతుకుదాం, సత్యవంతుడెవరో తెలుసుకున్నప్పుడు వారిని చక్కగా ప్రేమతో ఆహ్వానించి, ప్రేమగా కలిపి ముద్దలు పెట్టి, ప్రేమగా చక్కని వస్త్రములు ఇచ్చే మనసు వారికుండదండి. మా పరువు, మా ప్రతిష్ట, మా యొక్క జాతి, మా వర్గము, మా కులం ఏమవ్వాలి, నలుగురిలో మా పరువు ఎలా నిలబడుతుందని చెప్పి ఆలోచన కలిగిండి వారిని తృణీకరిస్తూ ఉంటారు. వారిని మరి ఇంట్లోంచి వెళ్ళగొట్టాలన్న ఆలోచన కలిగి ఉంటారు. ఈ లోకపు తల్లిదండ్రులైతే అటువంటి స్థితిని కలిగి ఉంటారేమో కానీ, మరి దీనికి ఒక ఉదాహరణ మరి సాధు సుందర్ సింగ్ గారని మరి ఆయన మరి సాక్ష్యాన్ని చక్కగా మీరు ఆహ్, ఒకసారి వినండి, తెలుసుకోండి. మరి ఆయన తన జీవితంలో తన తల్లిదండ్రుల దగ్గర పెరిగిన ఆ స్థితిలో మరి ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన ఒకానొక దినాన దేవుడనేవారు ఉంటే ఆయన ఖచ్చితంగా ఈ రాత్రి నాకు కనపడాలని చెప్పి, లేకపోతే నేను మరణిస్తానన్నప్పుడు సర్వ సృష్టికర్త దేవుడు ఆ బిడ్డతో మాట్లాడినప్పుడు, ఆ క్షణం నుంచి దేవుడిని అంగీకరించి పరిశుద్ధంగా, పవిత్రంగా ఆయనకున్న వ్యసనములను అన్నిటిని కూడా విడిచిపెట్టేసి మరి పవిత్రంగా జీవించడం జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. అలా పవిత్రంగా జీవించిన ఆ వ్యక్తి మరి తల్లిదండ్రుల వద్దకు వచ్చినప్పుడు వారు సిక్కు మతస్థులు అవ్వడం ద్వారా మరి వారి తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే, నీవెందుకు ఈ యొక్క మరి ఆ యొక్క ఆ దేవుడిని కలిగి ఉన్నావు. మన మన మతంలో ఉన్నవారు, మన కులంలో ఉన్నారు, మన జాతిలో ఉన్నవారు మనం వెలివేస్తారు. లేకపోతే మనల్ని అవమానిస్తారు. మన పరువు, మన ప్రతిష్ట ఏం కావాలి? మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి, మనకున్న అంతస్తులను బట్టి, మనకున్న మరి ఈ యొక్క ఆహ్ హోదాను బట్టి లేకపోతే సమస్త కార్యాలను బట్టి మా పరువు తీస్తున్నావు. నువ్వెందుకు ఆ దేవుడిని నమ్ముకున్నావు అని చెప్పి వారు ఆ యొక్క సాధు సుందర్ సింగ్ గారిని మరి హెచ్చరించడం, గద్దించడం జరుగుతుంది. అయినా సరే ఆయన ఏం చేస్తారంటే, నేను సర్వ సృష్టికర్తైన దేవుడు, ఆ సత్యము, మార్గమైన యేసయ్యను నేను తెలుసుకున్నాను. ఈరోజు నేను బ్రతికున్నానంటే ఆయన ఉన్నతమైన కృప. నేను ఆయన్ని విడిచిపెట్టే అవకాశమే లేదన్నప్పుడు, సరే అని చెప్పి వారి తల్లిదండ్రులు, సరే నువ్వు నమ్ముకుంటే నమ్ముకున్నావు. నువ్వు ఇక్కడ మా పరువు తీసే పనులేవి కూడా చేయదు. ఇక్కడ ఎవరికీ కూడా నీవు నమ్ముకున్న దేవుని గురించి చెప్పడం కానీ, నీవు ఆ దేవుడిని ఇక్కడ కలిగి ఉన్న మన స్థితిని గాని ఇక్కడ ఎక్కడా చూపించకని మరి ఆయన ఆ గృహంలో ఉంచుకోవడం జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అయినా సరే సాధు సుందర్ సింగ్ గారు మరి యేసుని గురించి ప్రచరించకుండా, లేకపోతే ఆయన పరిచర్య చేయకుండా, లేకపోతే ఆ సత్య దేవుని ఎరిగి ఉండి ప్రార్థించకుండా ఉండలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని బట్టి తల్లిదండ్రులు మరి ఏం చేస్తుండు, మా బిడ్డ మా పరువు తీస్తున్నాడు. మేము సిక్కు మతస్థులం కదా! అంటే నేను ఏ మతాన్ని గురించి మరి ఇక్కడ నేను మాట్లాడట్లేదు కానీ, మరి ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతైనా లేకపోతే మనల్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే దేవుడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే సర్వ పాపముల పరిహారార్థము మన సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలోకి రావడం, ఆయన బలి అవ్వడం అనేది మరి చక్కగా మనం అనేక అంశాల్లో రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే ఈ రోజున మరి ఆ సాధు సుందర్ సింగ్ గారు మరి అలా జీవిస్తూ అంటే నేను నిజమైన దేవుడిని ఎరిగి ఉన్నాను. ఆయనే నాకు దేవుడు. ఇంకా ఆయన తప్పితే నాకు ఎవరు అక్కరలేదు. ఆయన గురించి నేను చెప్పకుండా ఉండలేను. ఆయన నేను ప్రార్థించకుండా ఉండలేను అని చెప్పి ఆ వ్యక్తి అలా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆయనకి విషం పెట్టి చంపాలనుకుని ఆహారంలో విషం కలిపిన ఆ వ్యక్తి మరణించరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అలా మరణించకుండా ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేయాలండి? అమ్మో! నా బిడ్డకి ఈ ఈ యొక్క స్థితిలో విషం పెట్టిన ఆహారం ఏంది? ఆ బిడ్డ మీద పని చేయలేదు. ఈయన ఎంత సత్యవంతుడు, ఎంత కృపగల దేవుడు, ఎంత కాపాడే దేవుడని ఒక్కసారి వారి జ్ఞానం కలిగిన బుద్ధి కలిగిన జీవితం కలిగి ఉంటే వారి కళ్ళు తెరవబడిన స్థితిలో ఉంటే ఏం చేసేవారండి? అమ్మో! నా బిడ్డని ఈ విషపు ఆహారం నుంచి కూడా కాపాడగలిగిన దేవుడు ఎవరు అని ఒక్కసారి ఆయన గురించి తెలుసుకుంటే, నీవు తెలుసుకున్న దేవుడి గురించి మాకు కూడా చెప్పయ్యా అని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా ఆయన గురించి తెలుసుకుంటే ఎంత బావుండేదో. కానీ వారేం చేస్తారంటే, ఇంకా కఠిన హృదయులై వారి తండ్రి గారు మరి సాధు సుందర్ సింగ్ గారిని నీవు, నీవు ఆ దేవుని కలిగి ఉంటే నా యొక్క ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు. నువ్వు కట్టుకున్న బట్టలతో సహా ఇక్కడి నుంచి నువ్వు ఇచ్చి మరి ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సొస్తది అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అప్పుడు మరి ఈ సాధు సుందర్ సింగ్ గారు మరి యోబు వలె నేను దిగంబరిగా ఈ లోకమునకు వచ్చాను. దిగంబరిగా ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును. నాకు ఈ ఆస్తులు, ఐశ్వర్యాలు లేకపోతే ఈ బట్టలు ఇవేవి కూడా నా దేవుని కంటే నాకు ఎక్కువ కాదని చెప్పి ఆయన ఏం చేస్తా ఉంటారంటే పొలంలోకి వెళ్లి అక్కడ అరటి ఆకులని మరి ఆ దేహమునకు చుట్టుకొని, ఆ దేహమున్న వస్త్రాలు కూడా మరి ఆ యొక్క మడత పెట్టేసి తన తండ్రి దగ్గర పెట్టి దే ఈ మాటలు చెప్పి
మరి యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొనును అన్నట్లుగా యోబు మరి నేను ఈ లోకములో సాధు సుందర్ సింగ్ గారు ఈ లోకములో దిగంబరుగా వచ్చాను, దిగంబరుగా వెళ్తాను. ఇవన్నీ కూడా నా దేవుని కంటే ఏవి ఎక్కువ కాదు అన్నట్లుగా ఆయన అవన్నీ కూడా విడిచి ఆ క్షణము తల్లిదండ్రుల దగ్గర ఉన్న చిల్లి గవ్వను కూడా ఆశించకుండా కనీసం తన ఒంటి మీద వస్త్రములు కూడా విడిచిపెట్టేసి ప్రభు సేవకై మరి ఆయన వేసిన ఆ ముందడుగు అనేక మంది జీవితాల్లో రక్తమోడిన పాదాలుగా ఆయన ఈ రోజున మనందరికీ ఆయన గొప్ప సాక్ష్యము. సాధు సుందర్ జీవితం ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో అద్భుతం అండి. ఆయన తిరిగిన చోటు లేదు. అనేకమైన ప్రపంచ దేశాల్లో తిరిగి దేవుని యొక్క సత్య సువార్తను తెలియజేసి దేవుని కొరకు జీవించిన గొప్ప వ్యక్తిగా ఉన్నారండి. మరి అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఈ లోకపు తల్లిదండ్రులు వ్యసనాలతో కూడిన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే నాన్న బంగారం బుజ్జి ఈ బట్టలు వేసుకో, ఈ వస్త్రాలు వేసుకో, లేకపోతే ఈ ఈ ఈ ఈ నగలు పెట్టుకో, లేకపోతే ఈ బైక్ తీసుకో అని చెప్పి ప్రేమగా ఇస్తారు. అదే వ్యసనాలతో కూడిన జీవితాన్ని విడిచి సత్యవంతుడైన జీవితాన్ని కలిగి ఉండి ఆ సత్యవంతుడు నడిపించే జీవిత మార్గంలో నడుస్తూ ఆ సత్యమైన దేవుని తెలుసుకున్నప్పుడు మాత్రం నువ్వెందుకు నమ్ముకున్నావు? మా పరువు తీస్తున్నావు, మా ప్రతిష్ట, మా యొక్క మర్యాదలన్నీ కూడా మంట గలుపుతున్నావు అని చెప్పి హెచ్చరిస్తూ, గద్దిస్తూ వారిని ఆహ్, దూరం చేసుకునే పరిస్థితులు కలిగి ఉంటారండి. అనేక మంది ప్రజలు, అనేక మంది తల్లిదండ్రులు. కాబట్టి ఈ రోజున ఇటువంటి స్థితిలో ఉండడం దేవుని చిత్తము కాదు. ఆ తండ్రి అయిన దేవుడు తన బిడ్డలు తన మాట వినకపోయినా సరే దేవుడు వారిని మరి హెచ్చరించాడు, గద్దించాడు, శిక్ష విధించాడు. ఆ రీతిగానే మరి గద్దించినప్పటికీ కూడా వారికి దేహమును దిగంబరత్వంతో విడిచిపెట్టగా ఎలా అయితే వస్త్రములను చేయించి వారికి తొడిగించారో ఈ రోజున ఈ లోకపు తల్లిదండ్రులైతే కనీసం అవి కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారేమో. కానీ మన దేవుడైతే మనల్ని ప్రేమించే దేవుడు. అందుకేనండి ఈ లోకంలో నశించిపోతున్న నిన్ను, నన్ను నరకానికి వెళ్ళిపోవడం దేవుని చిత్తము కాదు. మనము దేవుని యొక్క మాట నిర్లక్ష్యం చేయడం ద్వారా మనము పాపము, శాపము, మరణం అనే స్థితిలోకి వెళ్ళిపోయాం కదా! ఆ మరణం ద్వారా మరలా ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే యేసు రక్తంలో కడగబడిన ఆ రక్షణ వస్త్రం అనేది మనకుంటేనే ఆ నిత్య రాజ్యము, ఆ పెండ్లి విందు, ఆ నిత్య మోక్షం అనేది మనకు ఉండాలని దేవుడు మనకి ఈ రక్షణ వస్త్రం కూడా మనకు ఉండాలని ఆ యేసుక్రీస్తుని ఆశీర్వాదకరంగా మనందరికి కొరకు దేవుడు మనకు అనుగ్రహించారు. దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించును కాబట్టి ఆయన ప్రియ కుమారుని మన కొరకు ఇచ్చారు. ఆ రక్షణ వస్త్రం అనేది మనం సంపాదించుకొని ఆ పెండ్లి విందులో ప్రభువుతో నిత్యము జీవించడానికి. ఒకవేళ అది లేకపోతే ఈ రోజున ఆ వస్త్రాలు ఈ లోక సంబంధమైన వస్త్రాలు లేకపోతే ఏదో ఒక వస్త్రాల్ని లేకపోతే ఏదో ఒక దాంతో మన దేహాన్ని కప్పుకోవచ్చు. కానీ మరి ఆ రక్షణ వస్త్రం అనేది లేకపోతే నిత్య రాజ్యంలో పెండ్లి విందులో నీకు నాకు చోటుండదు. ఒకవేళ ఆ చోటును కోల్పోయే స్థితిలో నీవున్నావేమో జాగ్రత్త. ఎందుకంటే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఏ రీతిగా అంటే ఆహ్, మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వచనం. ఆహ్ అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనిన ఒకని చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివని అడగా, వాడు మౌని అయ్యుండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుచూ ఉండునని పరిచారకులతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఈ రోజున నీకు మరి బర్త్‌డేకి కానీ, పెళ్ళిళ్ళకి కానీ, పార్టీలకు కానీ నాకు నూతన వస్త్రాలు లేవని దిగులు, చింత కలిగి ఉన్నావేమో. ఒకవేళ అవి లేకపోయినా పాత బట్టలైనా వేసుకొని నువ్వు ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. కానీ ఈ రోజున మరి దేవుడు అనుగ్రహించిన రక్షణ అనే వస్త్రం అనేది లేకపోతే ఆ నిత్యరాజ్యంలో కానీ, ఆ దేవుని పెండ్లి విందులో కానీ నీవు నేను ఉండలేం. ఈ రోజున దేవుడు మనల్ని దిగంబరులుగా విడిచిపెట్టడం దేవుని చిత్తము కాదు. మరి ఈ రోజున ఆ రక్షణ వస్త్రం అనేది ఇచ్చి ఆ నిత్యరాజ్యంలో నీవు నేను ఉండాలని ఉన్నతమైన ఆ రక్షణ వస్త్రం నీకు నాకు ఇవ్వాలని మరి ఆయన మన కొరకు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆ రక్షణ వస్త్రం పొందుకుందామా అందరం? దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ రక్షణ వస్త్రం లేకుండా ఉంటే మనల్ని ఏం చేస్తారంట? కాళ్ళు చేతులు కట్టి మరి ఆ యొక్క చీకటిలో పడివేస్తారు. అక్కడ ఏడ్పును అంటే ఆ పాతాళంలో, ఆ అగ్నిగుండంలో, ఆ నరకంలో పడవేస్తారని దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆ వస్త్రాలను మనమందరం కూడా పొందుకోవాలని దేవుడు ఎలా అయితే ఆదాము, అవ్వమును ప్రేమించి దిగంబరులుగా విడిచిపెట్టకుండా వారికి వారి దేహంలో దిగంబరత్వంలోకి ఆ దిగంబరత్వంలోనే ఉండడం దేవుని చిత్తము కాదు గాని చర్మపు చొక్కాలను వారికి తొడిగించారు. అలాగే మనము కూడా పాపంలో, శాపంలో ఈ యొక్క ఇహలోక సంబంధమైన పాపిష్టి జీవితంలో మన జీవితం
నశించి నరకానికి వెళ్ళిపోవడం దేవుని చిత్తము కాదు గాని, రక్షణ అనే వస్త్రము ఆ ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారా ఆ రక్షణ వస్త్రాన్ని సంపాదించుకొని ఆ నిత్య రాజ్యంలో నీవు నేను ప్రభుతో ఉండే భాగ్యాన్ని మరి ఆయన మనందరికీ కూడా అనుగ్రహించడం జరిగిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే ఈ రోజున ఆ వస్త్రాలు మరి ప్రభు ఇస్తున్న వస్త్రాలు మనందరం కూడా ధరించుకుందామా? ఈ రక్షణ వస్త్రం మాకు దయచేయమని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థించుకుందాం. మరి ఈ యొక్క వాక్యాలు దేవుని యొక్క వినికిడిలో మరి ఫలించును గాక. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రములయ్యా. నువ్వు ప్రేమగల దేవుడు ప్రభా! మా దేహంలో దిగంబరులుగా ఉండడం దేవుని చిత్తము కాదని మాకు వస్త్రములు ఇస్తున్నావు. ఈ రోజున మా పుట్టినరోజుకైనా, ఫంక్షన్‌లకైనా నూతన వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు కానీ, రక్షణ అనే వస్త్రం మాకు కావాలి ప్రభా! పాత బట్టలు వేసుకొని మరి ఆశీర్వాదకరంగా బర్త్‌డే పార్టీస్ లేకపోతే ఫంక్షన్స్‌కి వెళ్ళొచ్చు కానీ, మరి రక్షణ వస్త్రం లేకుండా పెండ్లి విందుకి లేకపోతే నీ యొక్క పరిచర్యకు, నీ నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుకోలేం. కాబట్టి దేవా మా బిడ్డలందరికీ కూడా మీ రక్షణ అనే వస్త్రమును దయచేసి, మేము ఆ నిత్యరాజ్యంలో నిత్యము యుగయుగాలు మిమ్మల్ని నైనా ఈ మహిమా ధ్యేయాలతో, మహిమా శరీరంతో మిమ్మల్ని స్తుతించే వారముగా ఉండుటకు మీ కృప చూపించమని అరినామముల కన్నా శ్రేష్టమైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.